హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి బిడే. నేను రీసెంట్లీ చేసిన ఒక వీడియోలో ఒక విషయం చెప్పాను. అదేంటి అంటే, మీ ఆర్టరీస్ డ్యామేజ్ అవుతున్నాయన్నా, మీ నరాలు దెబ్బతింటున్నాయన్నా, లేదా ఓవరాల్గా మీ ఆరోగ్యం దెబ్బతింటుందన్నా, ఒక చిన్న బ్లడ్ టెస్ట్ తోటి ఆ విషయాన్ని నిర్ధారించుకోవచ్చు అని చెప్పాను. అదేంటి అంటే, మీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో హిమాటోక్రిట్ అంటే పీసీవి అనుకోవడం అంటారు. సో ఆ వాల్యూ కానీ లిమిట్ దాటి ఉంటే, అంటే దాని మీనింగ్ మీ బ్లడ్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ చిక్కగా ఉంటే, దానివల్ల చాలామంది విషయంలో నరాలు దెబ్బతింటుంటాయి, నీరసంగా ఉంటుంది, వాళ్ళకి హార్మోన్ బ్యాలెన్స్ ఉండొచ్చు, లేకపోతే బీపీ ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు యాక్చువల్లీ ఈ బ్లడ్ చిక్కగా ఉండడానికి. బట్ ఇది కానీ అలా ఉంది అంటే ఇది మంచిది కాదు. ఆర్టరీస్ బ్లాక్ అవుతుంటాయి, డ్యామేజ్ అవుతుంటాయి, అలాగే నరాలు దెబ్బతింటుంటాయి. మెయిన్ న్యూరోమస్కులర్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి దీనివల్ల ఇది కానీ ఎక్కువ ఉంటే డెఫినెట్లీ నరాలు దెబ్బతింటుంటాయి. ముఖ్యంగా ఆటిజం పేషెంట్స్లో మేము పిల్లల్లో చూస్తుంటాం, ఇది ఎక్కువగా ఉంటుంటుంది. అంటే దానివల్ల వాళ్ళకి అసలు నరాలు హీల్ అయ్యే ఛాన్స్ లేకుండా చేస్తుంటుంది, వాళ్ళ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంటుంది, వాళ్ళ కాగ్నిటివ్ స్కిల్స్ ఎప్పటికి కూడా ఇంప్రూవ్ కావు యాక్చువల్లీ. సో దానికి ఇమీడియట్ సొల్యూషన్ ఏంటి? ఒకవేళ ఇది కానీ ఎక్కువ ఉందంటే ఇమీడియట్ సొల్యూషన్ ఏంటి అంటే చాలా సింపుల్, మీరు బ్లడ్ డొనేట్ చేయండి అని చెప్పాను. అండ్ ఒకవేళ ఇమీడియట్ సొల్యూషన్ కాకపోతే లాంగ్ టర్మ్ సొల్యూషన్ అంటే దానికి నేను ఇచ్చి డైట్ ఫాలో అవ్వడం కానీ మా ట్రీట్మెంట్ ఫాలో అవ్వడం కానీ చేస్తే ఇది న్యాచురల్గా లిమిట్స్లోనే ఉంటుంది. అండ్ కొంతమంది విషయంలో అంటే మోటార్ న్యూరాన్ డిసీజెస్ కానీ, మస్కులర్ డిస్ట్రోఫీ కానీ, పార్కిన్సన్స్ కానీ, ఇలాగ కొన్ని రకాల జబ్బులు ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు న్యాచురల్గా తగ్గించడం కష్టంగా ఉంటుంది వాళ్ళకి. అది కాక వాళ్ళకి ఇమీడియట్లీ దీని నుంచి రెమెడీ కావాలి. కాబట్టి వాళ్ళకి ఇమీడియట్లీ కొంత బ్లడ్ ఎక్కువ తీసి ఎవ్రీ మంత్ ఒక 100 ml నుంచి 150 ml, అంటే వాళ్ళకి ఎంత ఉంది పీసీ అని దాన్ని బట్టి బ్లడ్ తీసేయాలి. అంటే బ్లడ్ డొనేట్ చేయడం కాదు, బ్లడ్ తీసేయాలి అని చెప్పడం జరిగింది. అయితే ఆ వీడియో చూసిన తర్వాత నన్ను మా పేషెంట్ ఒక వ్యక్తి, అంటే నన్ను అప్రోచ్ అయిన వ్యక్తి, ఆ వ్యక్తి టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ, జిహెచ్ థెరపీ అవసరం పడుతుందేమో అనుకున్నాడు యాక్చువల్లీ. ఎందుకంటే అతని పీసీబీ వాల్యూ ఎక్కువ ఉంది. సో మేబీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ అది ఉండొచ్చేమో అని చెప్పి అతను నన్ను కాంటాక్ట్ చేయడం జరిగింది. అప్పుడు నేను ఆయనకి ఇచ్చిన రెస్పాన్స్ ఏంటి అంటే, మీకు టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ కానీ జిహెచ్ థెరపీ కానీ ఇప్పుడు అవసరం లేదండి. మీకున్న ఇష్యూస్ ఫస్ట్ ఫిక్స్ చేయాలి. ట్రైగ్లిజరైడ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, పీసీవీ ఎక్కువ ఉంది. అంటే ఆయనకి పీసీవీ ఎక్కువ ఉంది, ట్రైగ్లిజరైడ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్లీ ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఏంటి, అతనికి సంబంధించిన ఇష్యూస్ని ఫిక్స్ చేయాలి లాంగ్ టర్మ్లో. బట్ అందుకని అతనికి నేను ఇచ్చిన ట్రీట్మెంట్ని ప్లాన్కి ఓకే, బట్ ట్రైగ్లిజరైడ్స్ తగ్గాలంటే నేను ఇచ్చిన ట్రీట్మెంట్ ప్లాన్ని ఒక 3 months పాటించాలని చెప్పడం జరిగింది. అయితే ఈ పేషెంట్ గురించి నేను ముందే ఒక విషయం చెప్తాను మీకు. అదేంటంటే ఈ పేషెంట్కి చాలా హై అమౌంట్స్ ఆఫ్ ట్రైగ్లిజరైడ్స్ బాడీలో క్రియేట్ అయ్యి ఒక టెండెన్సీ ఉంది. ఈయన యాక్చువల్లీ అంతకుముందు చాలా సీరియస్ హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడడం జరిగింది. డాక్టర్స్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ చేతులు ఎత్తేసి మీకు సర్జరీ చేయాలి, లేకపోతే ఇది బ్రతకడం కష్టం అని అనడం జరిగింది. ప్యాంక్రియాటైటిస్తో బాధపడుతున్న వ్యక్తి అనమాట. ఆయన నా దగ్గరికి రావడం, ఆయన్ని హీల్ చేయడం జరిగింది యాక్చువల్లీ. ఆయన మరొకసారి రావడం జరిగింది. ఆయనకి స్టిల్ ఇంతకుముందు ప్యాంక్రియాటైటిస్ ఉన్నప్పుడు ఉన్నంత మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్లో కాకపోయినా స్టిల్ ఆయన ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నాయి. ఎంత ఉన్నాయనేది ఇప్పుడు నేను రిపోర్ట్స్ చూపిస్తాను మీకు. సో దాన్ని స్లోగా తగ్గించుకోమని చెప్పడం జరిగింది. అయితే అట్ ద సేమ్ టైం ఆయన నా వీడియో చూసి 450 ml బ్లడ్ డొనేట్ చేశానని చెప్పడం జరిగింది. సో 450 ml బ్లడ్ డొనేట్ చేస్తుంది కాబట్టి నేను సూపర్, నా రెస్పాన్స్ ఏంటంటే సూపర్ అన్నాను. ఎందుకంటే డెఫినెట్లీ బ్లడ్ డొనేట్ చేస్తుంది కాబట్టి ఇమీడియట్లీ ఆయన పీసీవీ కానీ, ఆయన హెమోటిక్ వాల్యూ కానీ, ట్రైగ్లిజరైడ్స్ కానీ, హిమోగ్లోబిన్ కానీ ఇవి డెఫినెట్లీ తగ్గుతాయి యాక్చువల్లీ. సో నేను సూపర్ అంటే ఆయన థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. దానికి నేను రెస్పాన్స్ కావాలంటే రేపు సిబిపి చేయించండి, మీ పీసీబీ లిమిట్స్లో ఉంటుంది అని చెప్పాను నేను. అంటే అది ఆయన పంపించింది ఎప్పుడో మధ్యాహ్నం అనమాట, 2 o'clock అలాగా. సో
నెక్స్ట్ డే మార్నింగ్ సాధారణంగా ఎర్లీ మార్నింగ్ బ్లడ్ టెస్ట్లు చేస్తారు కదా అనే ఉద్దేశంతో కావాలంటే రేపు సిబిపి చేయించండి, మీ పీసీబీ లిమిట్స్లో ఉంటుంది ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన వితౌట్ ఎనీ డౌట్ ఓకే సార్ అని చెప్పి ఇమీడియట్లీ వెళ్ళి ఆయన టెస్ట్ సిబిపి టెస్ట్ చేయించడం జరిగింది. సో ముందు ఎంత ఉంది, తర్వాత ఎంత ఉంది ఆయనకి జస్ట్ 5 days గ్యాప్లో చేయించిన వాల్యూస్ మీకు చూపిస్తాను. మీకు రిఫరెన్స్ కోసం ఇది బాగా పనిచేస్తుంది. బ్లడ్ డొనేట్ చేయడం అనేది ఎంత మంచి విషయం అనే విషయం మీకు ఎక్కడ తెలుస్తుంది. ఈయన పలానా ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది 19th May 25th ఆయనకి అప్రిషియేషన్ సర్టిఫికేట్ కూడా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 15th May 2025 ఆయన సిబిపి టెస్ట్ చేయించిన ఇది రిపోర్ట్. ఇది ఇక్కడ చూడండి ఆయన హిమోగ్లోబిన్ 17 ఉంది, రిఫరెన్స్ రేంజ్ 13 to 17 అంటే హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ హైయెస్ట్ వాల్యూ దగ్గర ఉంది 17. హిమాటోక్రిట్ ఇది పీసీ అంటాం కదా, అది 56.9 ఉంది. ఎంత ఉండాలి? 50 ఉండాలి, 40 to 50 మధ్యలో ఉండాలి. 56.9 అంటే దాని మీనింగ్ ఏంటి? ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంది. ఎప్పుడైనా సరే ఉండాల్సిన దానికంటే పీసీబీ ఎక్కువ ఉందంటే మీకు డెఫినెట్లీ కొద్ది మొత్తంలో నరాలు డ్యామేజ్ అవ్వడం కానీ ఆర్టరీస్ బ్లాక్ అవ్వడం కానీ జరుగుతుంటుంది. బ్లాక్ అంటే ఒకేసారి బ్లాక్ అయిపోతాయని కాదు, స్లోగా అలా బ్లాక్ అవుతూ ఉంటాయి. నరాలు కూడా వెంటనే డ్యామేజ్ అయిపోవు. అది 56.9 వెంటనే నెక్స్ట్ డే మీ నరాలన్నీ పనిచేయడం ఆగిపోదు, కానీ స్లో డ్యామేజ్ అవుతుంటుంది అనమాట. ఆయన టోటల్ ఆర్బీసీ కూడా ఎక్కువ ఉంది, 4.5 to 5.5 ఉండాలి రెడ్ బ్లడ్ సెల్స్, అవి 5.9 ఉన్నాయి యాక్చువల్లీ. సో ఆయన బ్లడ్ డొనేట్ చేసింది 19th కదా, 19th బ్లడ్ డొనేట్ చేసి నాకు ఆ సర్టిఫికేట్ పంపించడం జరిగింది. నేను ఆయన్ని టెస్ట్ చేయమని చెప్తే 20th పంపించడం జరిగింది. 20th టెస్ట్ చేస్తే 28th ఇమీడియట్లీ ఆ వాల్యూస్లో వచ్చినాయి. ఎంత ఉంది? హిమాటోక్రిట్ ఏదైతే ఉందో అది 44.3కి వచ్చింది. 56.9 నుంచి 44.3కి సేమ్ థైరోకేర్ ల్యాబ్లో చేసిన టెస్ట్లు, సేమ్ ల్యాబ్ మీకు ఆ 450 ml బ్లడ్ తీసేసిన వెంటనే 44.3కి తగ్గిపోయింది, లిమిట్లోకి వచ్చేసింది. అలాగే హిమోగ్లోబిన్ చూస్తే 15.1, 13 to 17లో ఉండాలి, 15.1 మంచి ఐడియల్ వాల్యూకి వచ్చింది. అండ్ టోటల్ ఆర్బీసీ చూస్తే అది కూడా 5.25 లిమిట్స్లోకి వచ్చేసింది. ఇంకా కింద వాల్యూస్ చూడండి, మీ దాన్ని కింద కూడా ఎంసీహెచ్సి అంతకుముందు 29.9 తక్కువ ఉంది, అది కాస్త ఇప్పుడు 34.1 కరెక్ట్ లెవెల్లోకి వచ్చింది. అలాగే రెడ్ సెల్ డిస్ట్రిబ్యూషన్ విడ్త్ కూడా అది కరెక్ట్ లెవెల్లోకి వచ్చింది. అండ్ రెడ్ సెల్ డిస్ట్రిబ్యూషన్ విడ్త్లో సివి అనే పారామీటర్ కూడా కరెక్ట్ లెవెల్లోకి వచ్చేసింది. అంటే బేసికల్లీ సిబిపిలో అతనికి చాలా వరకు ఫిక్స్ అయిపోయినాయి. చేసిన పని అంటే బ్లడ్ డొనేషన్, అటు ఒకళ్ళకి హెల్ప్ చేస్తూనే ఈయన తాను హెల్ప్ చేసుకున్నట్టు అయింది. అండ్ అదొక్కటే కాదు, ట్రైగ్లిజరైడ్స్ చూడండి ఇక్కడ ఆయన కొలెస్ట్రాల్ ప్యానల్ చూస్తే 15th May ఆ రోజు ట్రైగ్లిజరైడ్స్ 356 ఉన్నాయి. 150 లోపల ఉండాలి, 356 ఉన్నాయి. చెప్పినది ఈయనకి ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండే టెండెన్సీ ఉంది. దానికి నేను సొల్యూషన్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, లెవెల్లోకి తీసుకురావడం జరిగింది. ఈ మధ్య కొంచెం ఆయన లైఫ్ స్టైల్ కొంచెం సరిగ్గా కేర్ తీసుకోకపోవడం వల్ల మళ్ళీ ఆయన ట్రైగ్లిజరైడ్స్ పెరగడం జరిగింది, ఆయన పీసీబీ పెరగడం జరిగింది. ఆయన మళ్ళీ డైట్లోకి వస్తున్నారు. సో ఇప్పుడు బ్లడ్ డొనేషన్ చేసిన వెంటనే ఎంత ఉంది? ట్రైగ్లిజరైడ్స్ 225కి తగ్గిపోయింది. అంటే 356 నుంచి ఒక్క రోజులో 225కి తగ్గిపోయినాయి, విచ్ ఈస్ గుడ్. ఎల్డిఎల్ కూడా తగ్గింది. అండ్ ఎల్డిఎల్ హెచ్డిఎల్ స్లైట్ అమౌంట్లో తగ్గినాయి, దానివల్ల పెద్ద ఇదేం లేదు. బట్ మనకి మెయిన్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏదైతే ట్రైగ్లిజరైడ్స్ ఏవైతే ఎక్కువ ఉండకూడదో అది వితిన్ 1 day తగ్గిపోయింది. సో దీన్ని బట్టి ఇంకో మీకు నెక్స్ట్ ఆ వ్యక్తి ఈరోజు రిపోర్ట్స్ ట్రైగ్లిజరైడ్స్ 225, హిమోగ్లోబిన్ 15.1, పీసీబీ 44.3. స్పెషల్ థ్యాంక్స్ టు రవి సార్ అని ఆయన ఇది పంపించడం జరిగింది వాట్సాప్లో. సో చాలా హ్యాపీగా అనిపించింది. బేసికలీ ఏంటంటే చాలామందికి ట్రస్ట్ ఉండదు. ఇప్పుడు పెద్ద హై లెవెల్ ఎంబీఏ అంటే చాలా డిగ్రీలు సంపాదించేసి ఏదో సాధించి పెద్ద హాస్పిటల్ సైజ్ ఉండి ఎక్కువ మంది పేషెంట్స్ ఉండి అలాంటి వాళ్ళు చెప్తేనే వాళ్ళు నమ్మాలనుకుంటారు, కానీ అలాంటి వాళ్ళు చెప్తే అంత ఈజీగా నమ్మరు, చెయ్యరు కూడా. కానీ ఇక్కడ మీకు కళ్ళ ఎదురుగుండా చిన్న డైరెక్ట్ ఎగ్జాంపుల్ అండ్ ఇంకొకటి
మీకు కానీ పీసీవీ వాల్యూ ఎక్కువ ఉంటే మీరే వెళ్ళి ఇది ట్రై చేసి చూడండి, మీ బ్లడ్ ఇచ్చి చూడండి, నెక్స్ట్ డేకి మీ బ్లడ్ పారామీటర్స్ అన్నీ బాగవుతాయి. ఇది లాంగ్ టర్మ్ సొల్యూషన్ కాదు. ఇప్పుడు లాంగ్ టర్మ్లో మీరు ప్రతి నెల బ్లడ్ డొనేట్ చేస్తూ ఉండమని కాదు. మీరు లాంగ్ టర్మ్లో సరైన లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ, సరైన డైట్ ఫాలో అవుతూ, సరైన సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటే ఈ లాంగ్ టర్మ్లో మీకు న్యాచురల్గానే ట్రైగ్లిజరైడ్స్ తక్కువ ఉంటాయి, పీసీవీ కంట్రోల్లో ఉంటుంది, హిమోగ్లోబిన్ కరెక్ట్ లెవెల్లో ఉంటుంది, ట్రైగ్లిజరైడ్స్ అన్నీ మొత్తం మీకు అంతా కూడా బాడీలో పారామీటర్స్ అన్నీ పర్ఫెక్ట్లీ ఉంటాయి. ఇది లాంగ్ టర్మ్ సొల్యూషన్ కాదు, కానీ అట్లీస్ట్ అక్కడ దాకా చేదుకునేంత వరకన్నా ఏదో ఒకటి పాటించాలి కదా, ఏదో ఒకటి మనం ఇమీడియట్ ఫిక్స్ చూడాలి కదా. ఇమీడియట్ ఫిక్స్ అంటే ఏం చేస్తారు డాక్టర్స్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నాయా, కమాన్ తీసుకో అని చెప్పి స్టాటిన్ ఇస్తారు. స్టాటిన్కి ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో నేను ఎన్ని వీడియోస్ చేసినా లెక్కలేదు. భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్. స్టాటిన్స్ మీ నరాలను డ్యామేజ్ చేస్తాయి. ఇది ఒక్కటే బాగా గుర్తుంచుకోండి, మీ నరాలని భయంకరంగా డ్యామేజ్ చేసేవి స్టాటిన్స్. సో స్టాటిన్స్ వాడడం కరెక్ట్ కాదు. డాక్టర్స్ ఏం చేస్తుంది, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ స్టాటిన్స్ వాడు అంటారు. నేను చెప్పేది ఏంటంటే, మీకు పీసీవీ కానీ ఎక్కువ ఉందంటే ఇమీడియట్లీ బ్లడ్ తీసేసి ఆ తర్వాత కరెక్ట్ లెవెల్లో లైఫ్ స్టైల్ పాటిస్తూ మా ట్రీట్మెంట్ తీసుకుంటూ మీరు వాటిని ఆర్డర్లోకి తెచ్చుకోండి. కొంతమందికి ఆర్డర్లోకి తీసుకురాలేం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన కదా ఇందాక ఆటిజం పేషెంట్స్, మోటార్ న్యూరోమస్కులర్ డిజార్డర్తో బాధపడే వాళ్ళు, సో ఇలాంటి వాళ్ళకే తీసుకురాలేం. వాళ్ళకి ఏంటంటే మనం కొన్ని వాళ్ళకి అదొకటి ఆ ఇష్యూ ఉంటుంది. వాళ్ళకి ఎంత ఏం చేసినా కూడా బ్లడ్ చక్కగానే ఉంటుంది, వాళ్ళకి నరాలు డ్యామేజ్ అవుతూనే ఉంటాయి. సో అలాంటప్పుడు వాళ్ళకి నెలకి 100 నుంచి 150 ml బ్లడ్ బాడీలోంచి తీసేసి పడేయాలి. అది డొనేట్ చేయకూడదు, అది తీసేసి పడేయాలి. ఆ తీసేసి పడేసినప్పుడు వాళ్ళ పీసీవీ చెక్ చేస్తే అది కరెక్ట్ లెవెల్లో ఉంటుంది. ఎవ్రీ మంత్ ఒకసారి ఈ పని చేస్తుంటారు. ఎందుకు, బ్లడ్ డొనేషన్ అనేది మీరు 3 months 4 months చేస్తే సరిపోతుంది, కానీ ఈ విషయంలో అంటే మీ పీసీవీ కరెక్ట్గా ఉండాలంటే మాత్రం ఎవ్రీ మంత్ ఇలా చేస్తూ ఉంటే అది స్టడీగా అదే లెవెల్లో మెయింటైన్ అవుతూ ఉంటుంది. అండ్ దీనివల్ల ఏదో నీరసం వచ్చేయడం కానీ, కళ్ళు తిరిగి పడిపోవడాలు కానీ, మీకు ఒక రకమైన ఏదైనా వేరే ఇష్యూస్ వచ్చినా కానీ ఏమీ ఉండదు. ఇది కంప్లీట్లీ హెల్దీ ప్రాసెస్. ఏ డాక్టర్ మీకు చెప్పని కంప్లీట్లీ హెల్దీ ప్రాసెస్. మీకు ఏ ఎండి, ఏ ఎంఎస్, ఏ డాక్టర్ కూడా మీకు ఈ విషయం చెప్పరు. ఇది తెలియదు యాక్చువల్లీ, ఇది ప్రాక్టీస్లో లేదు, కానీ ఇది ఒక చాలా అద్భుతమైన టెక్నిక్. ఇది ఇక్కడ మీరు చూస్తున్నది పేషెంట్ని ఇదే టెక్నిక్ యూజ్ చేసి అనేక మంది ఆటిజం పేషెంట్స్ని బెటర్ చేయడం జరిగింది. అనేక మంది న్యూరో మస్కులర్ డిసీజెస్తో బాధపడే వాళ్ళని చాలా బెటర్మెంట్ చేయడం జరిగింది. జస్ట్ ఏంటంటే ఇది డాక్టర్స్ తెలియదు కాబట్టి ఇది ఫాలో అవ్వదు. వాళ్ళు అలా స్టెరాయిడ్స్ ఇస్తూనే ఉంటారు. వాళ్ళు ఇంకా డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. వాళ్ళకి ఆటిజం పేషెంట్స్ బాగుపడదు. న్యూరో మస్కులర్ డిసీజెస్ ఎక్కడైనా మీరు చూసారా, మోటార్ న్యూరాన్ డిసీజెస్తో బాధపడే వాళ్ళు రికవర్ అవ్వడం అలా అవుతుందండి. ఏంటంటే తెలియాలి ఇలాంటి విషయాలు. సో అదండి, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.